హాయ్ అండి అందరికీ. నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుందని నేను యూట్యూబ్లో చూశాను. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈరోజు ట్రై చేశాను. ముందుగా 1 కేజీ చేపలు శుభ్రం క్లీన్ చేసేసుకొని దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం కూడా కొంచెం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమోటా కొంచెం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం చింతపండు నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువనే చింతపండు నానబెట్టేసుకుని ఉల్లిపాయలు టమాటాలు కూడా పేస్ట్ చేసేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని మనం మామూలు చేపల పులుసులో అయితే మెంతులు అంతే వేస్తాం, ఆవాలు వేయము. ఇందులో మెంతులు ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట. ఒక 10 స్పూన్ల వరకు ఆయిల్ వేసి మెంతులు ఆవాలు వేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం ఆ గ్రేవీకి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఆల్రెడీ చేపల్లో వేసేసాం కదా. కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని తర్వాత చేప ముక్కలు కూడా వేసేసి అటు ఇటు తిప్పి తర్వాత చింతపండు రసం కూడా వేసేసి ఉడుకుతున్నప్పుడు మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు అనమాట. ఈ కూరకి మసాలాలు ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది పోతుంది. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొంచెం అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా వేసేసి ఇంకా ఒక 80% ఉడికిపోయింది అన్నప్పుడు ఈ మామిడికాయని చిన్న ముక్కల కింద కట్ చేసేసి టెంక్తో సహా వేసేసుకోవాలన్నమాట. నిజంగా చాలా టేస్ట్గా ఉంది. ఇలాగ ఆయిల్ తేలిన తర్వాత కొత్తిమీర ఉంటే వేసేసుకొని దించేసుకోవడమే. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం